హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాహోనeyhome. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా పెసర పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పెసర పునుగులు ఉదయం టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా వేడివేడిగా మంచి రుచితో చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి చేసి చూడండి, అసలు ఎన్ని తిన్నా హెవీగా కూడా అనిపించదు. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. పెసర పునుగులు తయారీకి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పు వేసుకొని 1కి 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదా మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి చేస్తే కనుక నైట్ అంతా నానబెట్టుకొని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని చేసేయచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని పప్పును మాత్రమే గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మనకి మిక్సీ జార్లో కన్నా గ్రైండర్లో వేసుకుంటే మెత్తగా వస్తుంది. పెసరపప్పు ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలానే మీరు పప్పు రుబ్బుకునేటప్పుడు అందులో వాటర్ ఏమి యాడ్ చేయకండి, పప్పును మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే కనుక పప్పు మళ్ళీ పలచగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైతే కనుక మనం నూనెలో వేసిన వెంటనే ఇలా పైకి తేలుతాయి అన్నమాట. మనం పెట్టుకున్న కడాయిలో ఎన్నైతే పునుగులు పడతాయో అన్నీ వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొంచెం సేపు అలా వదిలేసేయండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత మరోవైపు తిప్పుకొని ఇలా అటు ఇటుగా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రాగానే వెంటనే ఆయిల్లో నుంచి పక్కకు తీసేసుకోండి. మరీ ఎక్కువ కలర్ రానిస్తే కనుక మాడిపోయినట్టు అనిపిస్తాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని పక్కకు తీసేసుకున్న తర్వాత సేమ్ ఇలానే మిగిలిన పిండితో పునుగుల్లాగా వేసుకోవాలి. అంతేనండి, పెసర పునుగులు రెడీ. మనం పప్పు ఒక్కటి నానబెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసేవచ్చు. మార్నింగ్ టిఫిన్లోకైనా సరే, ఈవినింగ్ స్నాక్స్లోకైనా, ఎప్పుడైనా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటాయండి. పునుగులు వేసుకోవడం అయిపోయిన తర్వాత అదే వేడి ఆయిల్లో 4-5 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిపైన లైట్గా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే పునుగులతో పాటు పచ్చిమిర్చి కూడా భలే టేస్టీగా ఉంటాయండి. తింటే లోపల మెత్తగా బయట క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే కొబ్బరి చట్నీ లేదా పల్లెల చట్నీతో కూడా తినొచ్చు. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.